కానీ ముఖ్యమంత్రి గారి మాట తీరు మీద కూడా బాగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఒక రకంగా కొన్ని సరే చెప్పలేము, లాగులో తొండలు వదులుతా, లేదంటే ఆ కొడక ఈ కొడక అని చెప్పి అంత మాట్లాడుతున్నప్పుడు అది కొంత మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కదా మేడం. ఒకటి మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా వారు విమర్శించారు. వారు ఎక్కడ కూడా చెడు పదజ్వాలాలు మొన్న కేటీఆర్ గారు ఉపయోగించినట్టు ఉపయోగించలేదు. సరే, ముందు వారు మొన్న కూడా ఎందుకు మాట్లాడినరు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్నెసరీ ఇష్యూ వాళ్ళకేదో చిత్తశుద్ధి ఉన్నట్టు వారు మాట్లాడారు. వారు సొంత జిల్లా 2014లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ కృషి చేసుకొని కూర్చొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఆ రోజు 30,000 కోట్లు దాని ఏదో ఎస్టిమేషన్ ఉండే. 35,000 కోట్ల ఎస్టిమేషన్ ఉన్న ప్రాజెక్టుని కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా ఏదైతే 2 సంవత్సరాల లోపల అని చెప్పిన నువ్వు 10 ఏళ్ళు దాని గురించి పట్టించుకోకుండా మర్చిపోయి, ఎందుకంటే అందులో కమిషన్లు రావని చెప్పి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కమిషన్ల కోసం కట్టి నువ్వు పట్టించుకోకుండా ఏదైతే ఆ ప్రాజెక్ట్ని పక్కన పెడితే ఈరోజు ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాకి ఉపయోగపడుతుంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి, రంగారెడ్డి జిల్లాకి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు కష్టపడుతూ వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా అటు ఆంధ్రప్రదేశ్తో కొట్లాడుతూ అక్కడ ప్రభుత్వంతో కొట్లాడుతూ వారు ఏదైతే న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి పోయి జగన్ గారికి ఇక్కడ విందు భోజనాలు ఏర్పాటు చేసి రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తెలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిపైన ఆరోపణలు చేస్తే భావోద్వేగం ఉండదా అండి? వారు చేసిన తప్పులు ఈరోజు వారు ఏదైతే పట్టించుకోకుండా ఈరోజు మేము చేస్తుంటే ఆ నెపాన్ని కూడా మా పైన నెట్టేసే ప్రయత్నం చేస్తే ఆ భావోద్వేగంలో ఆ కోపంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో వారు ఏమన్నారు, ఈ రకంగా చేస్తే ఇట్లా చేయాల్సి వస్తుందని తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో మనం జనరల్గా తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా అయితే మనం మాట్లాడతామో ఆ యాసలనే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. వారు అదే భాషలో వారు మాట్లాడినరు. ఎందుకంటే పని చేస్తలేరు, చట్టసభల్లోకి వస్తలేరు, అసెంబ్లీలో మాట్లాడతలేరు, కాళ్ళలో కట్టెలు పెడుతుర్రు. అంటే మీరు చెయ్యలేని మేము చేస్తున్నామంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతుర్రు, ఎందుకు తట్టుకోలేకపోతుర్రు, ఎందుకంత కోపం మా పైన ఉంటే మాకు ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ ప్రజలకి మంచి జరగొద్దని చెప్పి కోపం చూపిస్తుండ్రే, దానికి మా ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారిని 1-2 మాటలు తిట్టి మమ్మల్ని 1-2 మాటలు తిడితే మేము పెద్ద పట్టించుకోమండి. కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే 100% వాళ్ళు ఒక్క మాట అంటే ఒకటికి మేము 3 మాటలు అంటాం, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్.